కనుమ సందర్భంగా నాన్ వెజ్ షాపుల ముందు జనం బారులు తీరారు. ఉదయం నుంచే చికెన్, మటన్ షాపుల ముందు క్యూ కట్టారు జనం. కుకట్పల్లిలోని శ్రీ సాయిరామ్ చికెన్, మటన్ షాపుల ముందు పబ్లిక్ రష్ గట్టిగా కనిపిస్తోంది. ఎక్కువగా నాటుకోళ్లే సేల్ అవుతున్నాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం కేజీ చికెన్ ధర 240, నాటుకోడి కేజీ 400, ఇక మటన్ మాత్రం 940గా రేట్లు ఉన్నట్లు చెబుతున్నారు. షాపుల దగ్గర పబ్లిక్ రష్ పై మరిన్ని డీటెయిల్స్ ను మా రిపోర్టర్ సుజాత అందిస్తారు. కనుమ సందర్భంగా మాంసాహార షాపులన్నీ కూడా మాంసాహార ప్రియులతో కికిరిసిపోతున్నాయి. ప్రస్తుతం కూకట్పల్లిలోని మటన్ అండ్ చికెన్ షాప్ వద్ద బారులు తీరారు మాంసాహార ప్రియులు. ఈ రోజు అటు హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో ఏదైతే చికెన్, మటన్, సీ ఫుడ్ షాపుల్లో కూడా ఇదే విధంగా కస్టమర్లు బారులు తీరారు. అసలుకి ఎలా ఉంది ఏంటి అని ప్రస్తుతం కస్టమర్లను అడుగుదాము. సార్ చెప్పండి సార్, ఇక్కడ ప్రత్యేకత ఏంటి? ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? వస్తుంటారు. ఏం తీసుకుంటారు ఈరోజు? ఫ్రెష్గా దొరుకుతుందండి, చాలా ఫేమస్ అనమాట. నాగేశ్వరరావు దగ్గర అంటే చాలా ఫ్రెష్గా దొరుకుతుంది, బాగుంటుంది మటన్. ఎక్కడండి మీ ప్రాపర్? ఎక్కడ? మాది ఆంధ్ర అండి. అంటే చాలా మంది ఆంధ్ర అంటే ఇంకా సంక్రాంతి అంటే ఆంధ్ర అంటే సంక్రాంతి అని వెళ్తూ ఉంటారు కదా, మీరు వెళ్ళలేదా ఈసారి? వెళ్ళలేదండి. కనుమ అంటే నాన్ వెజ్ చాలా స్పెషల్ గా ఉంటుంది. ఏం తీసుకున్నారు? ఎలా ఉంది సార్? ప్రస్తుతం చూస్తున్నాం కదా, కస్టమర్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చి నాన్ వెజ్ చాలా ఫేమస్. ఇక్కడ మటన్, చికెన్ చాలా ఫ్రెష్ గా ఇస్తారు అని చెప్తున్నారు. అసలు ఈసారి బిజినెస్ ఎలా ఉంది ఏంటి, అసలు రేట్లు ఎలా ఉన్నాయి కూడా అడుగుదాము. సార్ ఈసారి రేట్లు ఎలా ఉన్నాయండి? రేట్లు ఎక్కువ కదా, హైదరాబాద్ అంటే రేట్లు ఎక్కువ. అన్న ఈసారి బిజినెస్ ఎలా ఉంది? చూస్తున్నారు కదమ్మా, చెప్పంతా లేదు కదా, చూస్తున్నారు కదా. అసలు మాట్లాడడానికి కూడా ఛాయిస్ లేకున్నదమ్మా, కస్టమర్తో మాట్లాడే ఛాయిస్ కూడా లేకుండా మా పని మీకు చేయాల్సి వస్తుంది. ఈరోజు ఏం లేదు, మామూలుగా రేటు ఫస్ట్ ఇయర్ నుంచి పెరిగినాయి 150 రూపాయలు. విషయం అంటే సండే ఎట్లా ఉంటుందో అట్లనే ఉందమ్మా. అయితే రేట్స్ కూడా ఏమీ పెద్దగా పెరగలేదు. ఎవ్రీ మంత్ ఎలా ఉన్నాయో ఈసారి కూడా అలానే ఉన్నాయని చెప్తున్నారు. ఎక్కువగా కుకట్పల్లి ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు. కొంతమంది వెళ్ళని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫెస్టివల్ని మిస్ అవ్వకుండా ఈ కనుమ రోజు కుటుంబ సభ్యులతో కలిసి ఈ నాన్ వెజ్ ప్రియులంతా కూడా ఈ షాపుల వద్ద బారులు తీరి అంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సార్ ఎలా చేసుకుంటారు సార్ ఫెస్టివల్ అంతా ఈసారి? వాళ్ళు ఎంజాయ్, అంతకన్నా చాలు, ఇంకా అంతకన్నా డెఫినేషన్ అవసరం లేక. ఓకే, అదే సంక్రాంతి అంటే ఎక్కువ కుకట్పల్లి ప్రాంతంలో ఆంధ్ర వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు కదా, సో ఆల్మోస్ట్ ఎలా ఉంది ఈసారి? లేని వాళ్ళకి ఇక్కడే, ఉంటే అక్కడ. అది ఏం తీసుకున్నారు సార్? మేము నాటుకోడి చికెన్. నాటుకోడి ఏంటి ఈరోజు ఇంట్లో స్పెషల్ వంటకాలు ఏం చేస్తారు? ఏం చేయలేదు, నాటుకోడి తీసుకెళ్తున్నాం, చేసుకుంటున్నాం, బిర్యానీ చేసుకుంటాం, తింటాం. తెలంగాణలో ఉన్నాం కాబట్టి తెలంగాణలో తినాలనే రూల్ కాబట్టి తీసుకుంటాం. ఎవ్రీ ఇయర్ కనుమ అంటే ఇక్కడే కుటుంబ సభ్యులతో చేసుకుంటున్నాం. ఇప్పుడు 2 సంవత్సరాలు బట్టి ఇక్కడే చేసుకుంటున్నాం. ఎక్కడ మీ ప్రాపర్? ఎక్కడ? మాది కోదాడ, తెలంగాణ. అమ్మా ఈసారి బిజినెస్ ఎట్లా ఉందమ్మా? మంచిగా ఉంది. ఏంటి ఇక్కడ నాటుకోడి స్పెషలా? అవునండి, కేజీ ఒరిజినల్ అయితే 750 రూపాయలు ఉంటుంది. వచ్చే కస్టమర్లు ఏమంటున్నారమ్మా? రేట్ ఎక్కువ ఉంది, తక్కువ ఉన్నట్లు అదేం లేదండి, డైలీ తీసుకుంటారు కదా, అదే రేటు. ఈరోజు ఎంత సేల్ ఉండే అవకాశం ఉంటుందమ్మా? ఎక్కువే ఉంది, ఎన్ని కోళ్ళ వరకు వెళ్తాయి? 100 కోళ్ళ దాకా. నాటుకోడిని సెలెక్ట్ చేసుకుంటే ఆ కోడిని వాళ్ళు కొట్టి కస్టమర్లకు ఇస్తున్నారు. అయితే 100 కోళ్ళకు పైగానే సేల్స్ ఉంటుంది అంటున్నారు. ప్రస్తుతం చూడొచ్చు అన్ని ఏరియాల్లో ఉన్నటువంటి చికెన్ షాప్స్ కావచ్చు, మటన్ షాప్స్ తో పాటు సీ ఫుడ్ ఏదైతే ఉందో ఇక్కడంతా నాన్ వెజ్ ప్రియులతో అయితే మాత్రము రష్ గా ఉందనే చెప్పాలి. ప్రస్తుతం సార్ ఉన్నారు. సార్ ఏమేమి తీసుకున్నారు సార్? చాలా సేపు లైన్ లో కూడా నిల్చున్నారు. 2 గంటలు అయిన తల్లి వల్ల నాటుకోడి సంక్రాంతి స్పెషల్ గా నాటుకోడి తీసుకున్నారంటే 2 అవర్స్ లైన్ లో ఉండి తీసుకున్నాం తల్లి నాటుకోడి. ఇక్కడ అంతా స్పెషల్ స్పెషల్ ఇక్కడ స్పెషల్ అమ్మ సంక్రాంతి. యాక్చువల్గా తెలంగాణ వాళ్ళం నాటుకోడి కంపల్సరీ ఈ రోజు తినాలని ఒక ఇది, అందుగురించి 2 గంటలు అయినా నాటుకోడి నిన్నేమో వేరే, ఈ రోజు నాటుకోడి తినాలని లైన్ లో ఉండి తీసుకున్న తల్లి. ఎవరెవరు
సెలబ్రేషన్ చేసుకుంటారు సార్? అంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ వచ్చి నాకైతే 3 మన్మలు 3 మన్మరాలు, నా పిల్లలు, నా బిడ్డలు, అల్లుళ్ళు అందరం కలిసి చేసుకుంటున్నాం తల్లి. చూస్తున్నాం కదా, అంటే తెలంగాణలో ఖచ్చితంగా కూడా సంక్రాంతి అంటే నాన్ వెజ్ తినాలి, అంటే నాటుకోడి నాన్ వెజ్ అంటేనే తెలంగాణ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఈ సంక్రాంతి పండుగ వాళ్ళ కుటుంబ సభ్యులతో అంటే కూతుర్లు, అల్లుళ్ళు, మనవరాలు, మనవళ్ళతో ఎంతో సంతోషంగా ఈ పండుగ చేసుకుంటూ ఉంటామని చెప్తున్నారు. సంక్రాంతి వచ్చింది అంటే నాటుకోళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత తీసుకుంటారు కస్టమర్స్. నాటుకోడి తినాలి అని చెప్పేసి ఈరోజు ప్రత్యేకంగా కూడా ఇక్కడికి వచ్చి వీటన్నిటిని కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. మరికొంతమంది కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుదాం. సార్ చెప్పండి సార్, అంటే ఎవ్రీ టైం తీసుకుంటారా లేకపోతే ఈ రోజు ప్రత్యేకంగా? మాది ఆంధ్ర, ఇక్కడ కాదు, తెలంగాణ కాదు. ఏమో వచ్చాం, చూద్దామని వచ్చిన చూడడానికి. ఎలా ఉన్నాయి సార్ రేట్లు? అంటే ఎక్కువగా ఉన్నాయా లేకపోతే ఏం చెప్తున్నారు? నేను ఇంకేం అడగలే వాళ్ళని. 500 కిలో ఉన్నట్టు అంటున్నారు. అయితే ప్రస్తుతము నాటుకోడి ఇక్కడ ప్రత్యేకత కావడంతో ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తున్నాము అని చెప్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు ఇదే విధంగా ఏదైతే నాన్ వెజ్ కి సంబంధించి అటు మటన్ కావచ్చు, చికెన్ కావచ్చు, సీ ఫుడ్స్ వీటన్నిటి చోట్ల కూడా ఇదే రష్ కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ కనుమ రోజు నాటుకోడి తినాలి అని చెప్పేసి ఎక్కడైతే నాటుకోడి అవైలబుల్ గా ఉంటుందో అక్కడికి వస్తున్నాము అని చెప్పేసి కస్టమర్స్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, కూకట్పల్లి.